ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసారు కదండి, ఇంట్లోనే మనం చాలా ఈజీగా అదేవిధంగా చాలా చిక్కగా మనం మిల్క్ మేడ్ని ప్రిపేర్ చేసుకున్నాం. మిల్క్ మేడ్ మన ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఒక గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏ స్వీట్ రెసిపీలో అయినా సరే మనం ఇలా 2 స్పూన్స్ మిల్క్ మేడ్ని వేసేసుకుంటే మన రెసిపీ టేస్ట్ ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దానిలాగానే ఉంది కదా, మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదైతే మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ యూజ్ చేయట్లేదు. పాలు, పంచదార, అలాగే చిటికెడు వంట సోడా. ఇవైతే అందరిలో కూడా అవైలబుల్గానే ఉంటాయి కదా. ఎప్పుడూ మనం బయట నుంచే కొనుక్కొస్తూ ఉంటాం, ఒక్కొక్కసారి అందుబాటులో ఉండదు. అలాంటి టైంలో ఈ విధంగా తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చాలా తక్కువ ఖర్చుతో చాలాసార్లు దీన్ని వాడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. కోసం ముందుగా మనం స్టవ్ పైన ఒక మందపాటి గిన్నెని పెట్టుకోండి. ఇది ఒకసారి ఇలా నీళ్ళతో కడుక్కొని అప్పుడు పెట్టుకోవాలి. దీనిలో మనం ఒక 1/2 లీటర్ పాలని వేసుకోండి. చిక్కటి ఫుల్ క్రీమ్ మిల్క్ని ఒక 1/2 లీటరు వేసుకోండి. అని మనం బాగా మరగపెట్టుకోవాలండి. ఒక పొంగు వచ్చేంత వరకు దీన్ని ముందు మరిగించుకోవాలి. చూసారు కదండి, ఇలా ఒక పొంగు వస్తున్నప్పుడు మనం ఒక 100 గ్రాములు పంచదార వేసుకోవాలి. 1/2 లీటర్ పాలకి 100 గ్రాములు పంచదార పడుతుంది. దీంతో పాటు మనం ఒక 1/2 స్పూన్ వంట సోడాని కూడా వేసుకోవాలి. ఈ వంట సోడా వేసుకోవడం వల్ల మనకి పాలు అనేవి త్వరగా చిక్కబడిపోతాయి. ఇక ఇప్పటి నుంచి మనం దీనిని కలుపుతూనే ఉండాలండి. ఈ అంచుల వెంబటి ఉన్న మేగడనంతా తీసి ఈ పాలలో కలుపుతూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనకి దగ్గరకు వచ్చేసి కలర్ చేంజ్ అవుతుంది. అంతవరకు కూడా మనం దీన్ని కలుపుతూనే మరగపెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి. వంట సోడా వేయడం వల్ల ఇలా నురగల కింద వస్తుంది. ఫస్ట్ అయితే దీన్ని ఇలా మిక్స్ చేయడం వల్ల మనకి ఈ నురగ అనేది పోతుంది. బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. చూసారు కదండి, కలరు చేంజ్ అయింది. అదేవిధంగా మనం వేసిన పాలు కూడా కొద్దిగా ఇలా దగ్గరికి వచ్చినాయి. ఇంకా ఒక 20 మినిట్స్ పాటు కలిపితే మనకి ఈ కలర్లోకి ఈ థిక్నెస్ వచ్చింది. ఇంకొక 10 మినిట్స్ అయినా సరే మనం మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మనకైతే ఇలా వేళ్ళతోటి చూస్తే కొంచెం జిగురుగా అనిపించాలి. ఇలా మన దగ్గరికి వచ్చేయాలి. కలర్ కూడా చూసారుగా బాగా మారింది. ఇలాగా ఉండాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. పూర్తిగా చల్లారేసరికి ఇంకా చిక్కబడిపోద్ది. చల్లారేసరికి మనకైతే మిల్క్ మేడ్ ఇలా ఉంది. దీన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. పెంది మీరందరూ కూడా ఒక్కసారి ట్రై చేయండి. దీనిని మనం ఒక 1/2 అవర్లోనే తయారు చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ముందుగా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.